ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు కేసీఆర్. హోంమంత్రి మహమూద్ అలీకి ఒక సీటు కేటాయించారు. ఎండీసీ చైర్మన్ కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సేరి సుభాష్ రెడ్డికి 2వ సీటు కేటాయించారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గెం మల్లేశం, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోళ్లను అభ్యర్థులుగా ప్రకటించారు. మరో సీటును మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. 4ంటిలో 1 మైనార్టీకి, 1 బీసీ, 1 ఎస్టీ, 1 ఓసీకి కేటాయించారు. ఈ నెల 28 వరకు నామినేషన్ దాఖలకు గడువు ఉంది. మార్చి 12న 9 నుంచి 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, 5 ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న సీట్లకు సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీ సీటు గడువు ముగిసింది. దీంతో ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ వాళ్ళని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీటితో పాటు సీఎం పొలిటికల్ సెక్రటరీగా ఉన్న సుభాష్ రెడ్డి, ఆయన ఎండీసీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుగా ఉన్న ఎగ్గం మల్లేష్ ను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఉన్నారు. ఆమె ప్రస్తుతం టీఆర్ఎస్ లో గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక ఎస్టీ కోటాలో ఆమెకు కూడా ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఆమె కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. 5వ సీట్ను మిత్రపక్షమైన ఎంఐఎం కు కేటాయించారు. ఇది వ్యూహాత్మకంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ విపక్షాలు అభ్యర్థులను పెడితే వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ప్రకటించిన 4గురిలో చూస్తే 1 మైనార్టీ, 1 ఎస్టీ, 1 బీసీ, 1 ఓసీ సామాజిక న్యాయం పాటిస్తూ ఈ 5గురికి అభ్యర్థులుగా ప్రకటించినట్టు మనకు కనిపిస్తుంది. 5 సీట్లు ఉంటే 4 అభ్యర్థులను ప్రకటించారు. 1 మాత్రం ఎంఐఎంకి వదిలేశారు. వాళ్లకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు. ఇది 25వ తేదీ లోపు నామినేషన్ దాఖలకు సమయం ఉంది. మార్చి 12వ తేదీ ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ఇమీడియట్ గా ఫలితాలను ప్రకటించబోతున్నారు. ఆల్ రైట్ సోంగోపాల్.